సముద్ర మథనం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో మీకు తెలుసా? ఇది కేవలం అమృతం కోసం చేసిన యుద్ధం కాదు. ఇది దేవతలు మరియు అసురులు కలిసి చేసిన మహత్తర యజ్ఞం. ఒకప్పుడు దేవతలు శక్తిని కోల్పోయి బలహీనంగా మారిపోయారు. అప్పుడు విష్ణుమూర్తి సూచనతో అమృతాన్ని పొందడానికి క్షీరసాగరాన్ని మదించాలని నిర్ణయించారు. మందర పర్వతాన్ని మదనదండగా, వాస్కిని తాడుగా ఉపయోగించి దేవతలు ఒకవైపు, అసురులు మరోవైపు లాగడం ప్రారంభించారు. ఈ మదనం నుంచి అమృతం మాత్రమే కాదు, లక్ష్మీదేవి, కామధేను, ఐరావతం, చంద్రుడు వంటి అనేక దివ్య వస్తువులు వెలిశాయి. కానీ ముందుగా హలాహల విషం బయటపడింది. అది ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నప్పుడు శివుడు దానిని పానం చేసి లోకాన్ని రక్షించాడు. చివరికి అమృతం కోసం జరిగిన పోరాటంలో విష్ణువు మోహిని అవతారంలో అసురులను మోసం చేసి దేవతలకు అమృతం అందించాడు. సముద్ర మథనం మనకు చెబుతుంది, సహనం, కృషి ఉంటేనే విజయము సాధ్యం.